ఉన్నాయి, సో చెప్పులు ఉన్నాయి, వీటన్నిటికి భయం వేస్తుంది, అది మొత్తం కూడా క్లియర్ చేయాలి అని కూడా చాలా మంది కంప్లైంట్ చేశారు. నిజంగా వెళ్ళి చూస్తే అక్కడ అలానే ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఎవరి హెచ్ఓడికి తెలిసి ఉండాలి, ఎవరి డిస్ట్రిక్ట్ హెడ్కి తెలిసి ఉండాలి. మనం చాలాసేపు 2 hours మాట్లాడుకున్నాము, కమిషన్ వచ్చింది, మీటింగ్ పెట్టింది, వెళ్ళిపోయింది అనేది కాకుండా అసలు ఈ యాంగిల్లో మనం చూస్తున్నామా లేదా. పిల్లల్లో చాలా బిహేవియర్లో చేంజెస్ వస్తాయి. అది తీసుకున్నట్లయితే, డ్రగ్స్ తీసుకున్నట్లయితే పిల్లల్లో కలవరు, ఇంట్లో కలవరు, కొత్త ఫ్రెండ్స్, ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉంటారు. వాడు అన్కంజెస్టెడ్గా ఫీల్ అవుతాడు ఇంట్లో ఉండడానికి, పేరెంట్స్తో ఉంటాడు. స్కూల్లో ఎందుకు వెనకబడుతున్నాడు, క్లాస్ టీచర్కి తెలియాలి ఎందుకు వెనకబడున్నాడు, ఏమన్నా ఫ్రెండ్షిప్, బ్యాడ్ ఫ్రెండ్షిప్లో ఉన్నాడా, గుడ్ ఫ్రెండ్షిప్లో ఉన్నాడా, అసలు ఎందుకు రిజల్ట్ అనేటువంటిది బ్యాక్ అయిపోతున్నాడు, ఎందుకు మార్కులు తగ్గిపోతున్నాయి అనేటువంటిది పేరెంట్స్ చూసుకోవాలి. అట్లనే మనము ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరి పాయింట్ నోట్ చేసుకోవాలంటే డిప్యూటీ డిఈఓ గారు మీరు పేరెంట్స్ కమిటీ మీటింగ్ కూడా ఎవరి మంత్ కండక్ట్ చేయాలి. మీ పిల్లల్లో ఇలాంటి చేంజెస్ వస్తున్నాయి, మీ బాబులో ఇలాంటి చేంజ్ వస్తుంది అని పేరెంట్స్కి చెప్పాలి. ఎవరి మంత్ మీరు మీటింగ్ కండక్ట్ చేయాలి, పేరెంట్స్ అందరినీ పిలిపించాలి బాధ్యతగా, వాళ్ళందరితో ఇంటరాక్ట్ అవ్వాలి. చైల్డ్లో వచ్చేటువంటి మార్పు ఎలా ఉంటుంది అనేది కూడా పేరెంట్స్కి తెలియజేయాల్సిన అవసరం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మీద ఉన్నది. మెయిన్ ఆబ్జెక్టివ్స్ ప్రహరీ క్లబ్స్ కూడా అందులో వన్ ఆఫ్ ద చైల్డ్ కూడా ఉంటారు దాంట్లో. ఈ ప్రహరీ క్లబ్స్ ఏర్పాటు చేసే విషయంలో పేరెంట్స్ ఉంటారు, వీళ్ళు ఉంటారు. మనం గాంజా కానీ ఈ డ్రగ్స్ కానీ వాళ్ళు కొంతమంది ఏంటంటే కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు. కన్జ్యూమ్ ఆల్సో అది కూడా అఫెన్సే. మిగతా ఆఫెన్సెస్కి ఈ అఫెన్సెస్కి చాలా డిఫరెన్స్ ఏంటంటే, మిగతా ఆఫెన్సెస్ అయితే బర్డెన్ ఆన్ ద లైఫ్ ఆఫ్ ప్రాసిక్యూషన్. ఇప్పుడు ఒక మర్డర్ కేసు అయినా కూడా నేను ఆ తప్పు చేశారు అని చెప్పేసి ప్రాసిక్యూషన్ మీదే బర్డెన్ ఉంటుంది. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన వాళ్ళందరికీ తెలుస్తుంది, మిగతా వాళ్ళకి తెలియడం కోసం చెప్తున్నా నేను. ప్రాసిక్యూషన్ మీద బర్డెన్ ఉంటుంది, ఇతను చేస్తాడు అని ఇన్వెస్టిగేషన్ దగ్గర నుంచి ప్రతి ఎవ్రీ పిస్ ఆఫ్ ఎవిడెన్స్ అనేటువంటిది కోర్టు ప్రొడ్యూస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. బర్డెన్ ఆన్ ద లైఫ్ ఆఫ్ ప్రాసిక్యూషన్. కానీ ఎస్పెషల్లీ గాంజా కేసుల్లో ఎలా ఉంటుందంటే, నేను తప్పు చేయలేదు అంటే బర్డెన్ అనేటువంటి షిఫ్ట్ అవుతుంది. బర్డెన్ లైస్ ఆన్ డిఫెన్స్ మీదకి షిఫ్ట్ అవుతుంది. అంటే ఎవరైతే ముద్దాయిగా ఉంటారో, ఎవరైతే జున్నైల్గా ఉంటారో, డ్రగ్స్ అడిక్ట్ అయినటువంటి పిల్లలు, డ్రగ్స్ సేల్ చేసేటువంటి వాళ్ళు, ఇంటాక్సికేటింగ్ చేసేటువంటి వాళ్ళు, సెక్షన్ 73 ఆఫ్ జెజే యాక్ట్ కింద వాళ్ళ మీద కూడా కేసులు ఫైల్ అవుతూ ఉంటాయి జెజేబీలో మనకి. కాబట్టి ఇటువంటి పిల్లల మీద కూడా రిగోరస్ ఇంప్రిజన్మెంట్ ఉంది, 3 years వరకు పనిష్మెంట్ ఉంటుంది.